నేపాల్లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న 5గురు మృతి చెందారు. ఇటీవలే ఓ విమానం కూలిన ఘటనలో 18 మంది మృతి చెందిన విషాదం మరొక ముందే నువాకోట్ జిల్లాలోని శివపురిలో బుధవారం తాజా ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ డైనాసిటీ హెలికాప్టర్ రాజధాని ఖాట్మాండ్ నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్యాచౌర్ 7 వద్ద కొండను ఢీకొట్టింది. ఆ ధాటికి హెలికాప్టర్ అక్కడికక్కడే కుప్పకూలింది. కూలుతున్న సమయంలో అందులో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 1:50 ప్రాంతంలో హెలికాప్టర్ ఖాట్మాండ్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. అయితే సూర్యాచౌర్ 7 కొండ వద్దకు చేరుకున్న తర్వాత గ్రౌండ్ కంట్రోల్తో హెలికాప్టర్ సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగిరిన 3 నిమిషాలకే హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక సమస్యతోనే హెలికాప్టర్ సిగ్నలింగ్ సరిగ్గా పనిచేయలేదని, దీంతో అది అదుపు తప్పి కొండను ఢీకొట్టి ముక్కలైందని చెప్పారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే భద్రతా దళ అధికారులు రంగంలోకి దిగారు. మృతదేహాలను అందులోంచి బయటకు తీశారు. ఘటన సమయంలో అందులో పైలట్తో పాటు 4 చైనా పర్యాటకులు ఉన్నట్లు గుర్తించారు. వారందరూ మరణించినట్లు నిర్ధారించారు. అరుణ్ మల్లా అనే పైలట్ దాన్ని నడిపినట్లు పోలీసులు చెప్పారు. శివపురి రూరల్ మున్సిపాలిటీ నువాకోట్లోని వార్డు నెంబర్ 7లో 5 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నేపాల్లో తరచూ విమానాలు కుప్పకూలుతుండడంపై అక్కడి పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కఠినమైన పర్వత భూభాగం, నిరంతరం మారే వాతావరణం ఉంటుంది. దీంతో పాటు నేపాల్లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రిమోట్ రన్వేలు ఉన్నాయి. వీటిపై ల్యాండ్ కావడం అనుభవజ్ఞులైన పైలట్లకు కూడా సవాల్గా మారింది. 2023 జనవరిలో పోఖ్రాలోని ఏటీ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలి 72 మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ ఏడాదే అక్కడి రన్వే లోపాలపై వార్తలు వచ్చాయి. దీనికి తోడు పర్వతాలు ఉన్న ప్రాంతం కావడంతో అక్కడి వాతావరణంలో తరచూ హెచ్చుతగ్గులు వస్తాయి. 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ ఖాట్మాండ్కు చేరుకునే ముందు కొండపైకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో 167 మంది చనిపోయారు. ఇది నేపాల్ విమాన ప్రమాదాల చరిత్రలో అత్యంత విషాద ఘటనగా నిలిచింది.